ఉన్నతమైన నీ ఉపదేశములు నా నిత్య జీవముకే పుట్టము వేసి నీ రూపము చూడ నాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది. ఉత్తమమైన సంఘములో మనస్ఫూర్తిగా పాడదాం, ఆరాధిస్తూ పాడదాం, అవును కీర్తిద్దాం, మనస్సారా ఆరాధిద్దాం అందరం కలిసి. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుట్టము వేసితివి నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుట్టము వేసితివి నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంఘములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంఘములో నిశ్చయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనా నీకే ఆరాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనా నీకే ఆరాధనా. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. యెహోషువా నిన్ను గొప్ప చేస్తా, నేను గొప్ప చేస్తా. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండకుండా, దేవుని యొక్క సహాయం నువ్వు పొందుకోకుండా నీ జీవితంలో నువ్వు ఏమీ కూడా విజయం సాధించలేవు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువాని ప్రయాస వ్యర్థం. యెహోవా కాపు కాయని ఎడల కాపు కాసేవాళ్ళు మెలకువగా ఉండటం కూడా వ్యర్థం అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివి కావాలి అంటే నీకు దేవుడు తోడుగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు విజయం సాధించాలంటే, నీ జీవితంలో 10 మంది నీ విజయాన్ని చూడాలి అంటే దేవుని యొక్క సహాయం నీకు కావాలి. యెహోషువతో దేవుడు అంటున్నాడు, మోషేకు నేను తోడై ఉన్నట్లు నేను కూడా నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉన్నట్లయితే నేను నిన్ను అనేకుల ఎదుట గొప్ప చేస్తాను. మరొక్కసారి చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవునికున్న ఆశ ఏమిటంటే మనందరినీ దీవించాలి. దేవునికున్న ఆశ ఏమిటంటే మనం అందరం కూడా గొప్ప వ్యక్తిత్వం కలిగిన, ఆత్మీయత కలిగిన వ్యక్తులుగా జీవించాలి. మన చుట్టూ ఉన్న ప్రజల ఎదుట మనల్ని దేవుడు హెచ్చించాలి ఆశిస్తున్నాడు, మనల్ని ఘనపరచాలి ఆశిస్తున్నాడు. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. అట్టి ధన్యత
లోకస్తులు చూడాలి అని ఆశిస్తున్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం రండి. 3వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులు అందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మిమ్మల్ని నేను దీవిస్తాను, మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. ఎలా చేస్తాడో కూడా దాంట్లో చూద్దాం రండి. 10వ వచనం 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలినంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఎప్పుడు? పంట బాగా పండినప్పుడు. అప్పుడు ఎప్పుడు? మీరు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలము చూసినప్పుడు. మనలో చాలామంది ఈరోజు అంటున్న మాట ఏంటి తెలుసా? నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఏది కలిసి రావటం లేదు. చాలా పెట్టుబడి పెడుతున్నాను కానీ ₹1 మిగలటం లేదు. ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నాను కానీ ప్రమోషన్ రావటం లేదు. జీతం పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను కానీ జీతాలు పెంచటం లేదు. ఎందుకో నా బ్రతుకు గత 10 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, లేక 3 సంవత్సరాలుగా ఎటువంటి మార్పు లేకుండా ఎక్కడ ఉన్నానో అక్కడే ఉండిపోయాను. అట్టడుగు స్థాయిలో నా జీవితం మిగిలిపోయింది అనేటటువంటి భావన మనలో చాలామంది కలిగి ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ పంటను పాడు చేసే పురుగును నేను శాసిస్తాను, మీ పంట జోలికి రాకుండా. మీరు పడుతున్న ప్రయాసను పాడు చేసే దాన్ని నేను రద్దు చేస్తాను. ఫలితంగా మీరు పడుతున్న ప్రయాసకు తగిన ఫలితము మీరు అనుభవించులాగున. అప్పుడు మీరు సమృద్ధిని పొందుకున్నప్పుడు, కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకున్నప్పుడు, మీ పంటలు చక్కగా పండుతున్నప్పుడు, మీ జీవితము వర్ధిల్లినప్పుడు అన్య జనులందరూ మిమ్మల్ని చూసి ధన్యులు, యెహోవాను సేవిస్తున్న మీరు ధన్యులు. అన్య జనుల ఎదుట మిమ్మల్ని నేను ధన్యులుగా చేస్తాను. అన్య జనుల ఎదుట మిమ్మల్ని హెచ్చించటం వల్ల నా నామాన్ని ఘనపరుచుకుంటాను. ఇది దేవుని యొక్క ఉద్దేశం. యెహోషువ, నిన్ను గొప్ప చేస్తాను. నువ్వు గొప్పవాడివి కావాలంటే, గొప్ప వ్యక్తిగా మన్నన పొందుకోవాలంటే నేను నీకు తోడై ఉండాలి. నీకు నేను తోడుగా ఉంటాను. ఎవరు